T10 గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్. ఇది ప్రపంచనం రా ప్రపంచనం. ప్రపంచనం ఇది ప్రపంచనం రా ప్రపంచనం. అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కలిసి ఇచ్చిన సార్వత్రిక సమ్మె గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఎస్వికే నుండి ఇందిరా పార్క్ వరకు ప్రొసెషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మనం కార్మికులని కార్మిక సంఘాల నాయకులని మాట్లాడి వాళ్ళ డిమాండ్ ఏంటి, స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు అనే అంశాన్ని మాట్లాడుతున్నాం. నా పేరు జీతం 8 గంటలలో 20 HMCW పారిశుద్ధ కార్మికులం. మాకు వేతనం 8 గంటలలో 25,000 కంపల్సరీ పెంచాలి. లేనిచో నరేంద్ర మోడీ దిగే వరకు మేము ఇదే యూనియన్ ఇదే నిరసన వ్యక్తం చేస్తాం. కాబట్టి మేము కార్మిక సూత్రం కాబట్టి డే అండ్ నైట్ చేస్తాం. 12 గంటలు 10 గంటలు డ్యూటీ చేయాలంటే ఎవరు చేయలేరు. వాళ్ళు వచ్చి చేస్తారా? ఆ వాసనకు వాళ్ళు చేయలేరు కదా. మేము కష్టపడుతున్నాం. ఆ వాసన వస్తే తెలుస్తుంది మీకు. ఆ మాత్రం చేయకపోతే మాకు కంపల్సరీ 8 గంటలలో 25,000 వేతనం పెంచాలి. లేకపోతే మండి వైఖరి మోడీ దిగేదాకా ఇదే నిరసన చేస్తాం. నరేంద్ర మోడీ మండి వైఖరి, నరేంద్ర మోడీ మండి వైఖరి. జీతాలు అని కాదు సార్, కార్మికుల హక్కులు అనగరాస్తుంది కేంద్ర ప్రభుత్వం. హక్కులు కొనసాగించాలి. యథావిధిగా మా జీత భత్యాలు గాని మా కార్మికుల టైము మా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్టి చాకిరి చేయించుకోవద్దు, మాకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేదే ఈ నిరసన. మేము నిమ్స్ కార్మికులము. ఊర్మిళ నా పేరు, వైస్ ప్రెసిడెంట్ ని. మాకు 8 గంటల పని విధానం కావాలి. ఇప్పుడు 10 గంటలు చేస్తుందంటే మోడీ వెళ్ళిపోవాలి. మోడీ మాకు అవసరం లేదు. 8 గంటల పని విధానం చేసే తీరైతే మోడీకి ఓటేస్తాం. మోడీ గెలవాలని అనుకుంటాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి పనులు చేస్తే ఎప్పటికీ మేము క్షమించేది లేదు. మేము ఓటు కూడా వేయము. ఇప్పుడు ఇల్లు తిరిగి ఓటు మాత్రం తీసుకున్నాడు. మరి 8 గంటల దాన్ని 10 గంటలు ఎట్లా చేస్తాడు? 13 లేబర్ కోర్టుని 4 గంటల చట్టం ఎలా ఏ విధంగా చేస్తాడు? కాబట్టి మాకు 4 కోట్ల రద్దు చేయాలి. కార్మికుల చట్టం తీసేయకూడదు. 4 కోట్ల నుంచి 13 ఇది పాతగా ఎట్లా ఉందో అలాగే చేయాలని మేము మనవి చేస్తున్నాము. మోడీ రద్దు, మాకు జీతం కావాలి. జీతం సరిపోతలేదు. మాకు ఎక్కువ ఇచ్చేది 15,000, ఇంకా 12 గంటలు వేసి మేము ఎట్లా బతకాలి? మాకు ఏమొస్తుంది? పిల్లల చదువు కిరాయిలు ఎట్లా బతుకుతాం మేము? మాకు ఈ మోడీ వద్దు ఏవద్దు. మా 8 గంటల డ్యూటీ మాకు కావాలి. 26,000 జీతం ఇవ్వాలి. మీరు చేసి చూడండి మా పనులు. మా పనులు మేము ఎంత కష్టపడుతున్నాము, ఎట్లా చేస్తున్నాము. మా వైపు చూడాలి, బీదోళ్ళ వైపు చూడాలి. మీరు పెద్దవాళ్ళ వైపు చూడదు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలా. 26,000 ఇవ్వాలా. మా పని ఒక చేసి 12 గంటల డ్యూటీ చేసి మేము ఒప్పుకోము. కర్రలు తీసుకొని వెళ్ళగొడతాం. చీపురు గడ్డలు తీసుకొని వెళ్ళగొడతాం. మోడీని చీపురు గడ్డలు తీసుకొని వెళ్ళగొడతాం. గరీబుల పొట్టలు కొడితే వాళ్ళు ఎక్కడెక్కడ లంచాలు తిని అన్ని ఏసీ కార్లలో ఉంటారు, ఏసీ బిల్డింగ్లలో ఉంటారు. మేము కన్నా కష్టం చేసుకుంటాం. మేము ఇంకా ఎన్ని రోజులని చేస్తుండాలి. ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి నిమిషాల. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏం చేస్తున్నాడు? ఏం చేసిండు? వీళ్ళు ఇప్పుడు వచ్చి చేయాలి, 12 గంటలు చేయాలి, డబ్బులు ఇవ్వద్దు అన్ని నాటకాలు వేసుకుంటా చేస్తున్నాడు మోడీ ఎట్లా చేస్తున్నాడు. నా పేరు కిరణ్మయ్య. నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మేము మెడికల్ అండ్ హెల్త్ సంఘం నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 20 సంవత్సరాల నుంచి NHM లో పనిచేస్తున్నాము. ఇప్పటివరకు ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయలేదు. ఇక్కడ స్టేట్ వైజ్ గా సెంట్రల్ వైజ్ గా చాలా ప్రోగ్రాంలు చేయించుకుంటున్నారు, సక్సెస్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు మమ్మల్ని చాలా మంది మెడికల్ అండ్ హెల్త్ లో చాలా క్యాడర్లు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్, అకౌంటెంట్, ANM లోనే మళ్ళీ NHM ANM, ECANM
అయినా హెచ్ఆర్డి అయినా ప్రతి ఒక్క క్యాడర్ లో ఉన్నారు. అందరూ కూడా 15, 16, 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ చేయాలి. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి, పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి. పని గంటలు ప్రెసెంట్ అయితే 6 గంటలు కానీ 7-8 గంటల వరకు పని చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఆ పని గంటల్ని తగ్గించాలి. మమ్మల్ని నా పేరు ఎం నరసింహ, ఏఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ఉద్యోగులు, ప్రజలు, పెన్షనర్స్, రైతులు అందరూ కూడా సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తే, ఎప్పుడైనా లేబర్ సంబంధించినటువంటి కోడ్లు తీసుకొస్తే లేబర్ కు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి. ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా మేము 2 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఎవరిని సంప్రదించి లేబర్ కోడ్లను దేశంలో ప్రవేశపెట్టినారు అంటే కార్మికులతో ఎవరితో సంబంధం లేకుండా యజమానులకు, పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చే పద్ధతుల్లో ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. గతంలో ఎట్లయితే రైతులు పోరాటం చేసి రైతు కోడ్లను వ్యతిరేకంగా పోరాటం చేసి దాన్ని వెనుక్కొట్టారో అదే స్ఫూర్తితో కార్మిక వర్గం అంతా కూడా పోరాటం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా పోరాటం చేసేనా మా లేబర్ కోడ్లను రద్దు చేసుకోవడానికి పోరాటం చేస్తాం. మాకు 8 గంటల పని దినం కావాలి. మాకు సాలరీస్ తక్కువ ఉన్నాయి. మేము అపోలో హాస్పిటల్ నుంచి వచ్చినాం. జూబ్లీ అపోలో మేము సెక్యూరిటీ, ఎఫ్ఎంబి, హౌస్ కీపింగ్ అందరూ ఉన్నాం. మాకు డ్యూటీ కాడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నైట్ డ్యూటీలు అంటున్నారు, 12 గంటల డ్యూటీలు చేపిస్తున్నారు. ఓటీలు ఇవ్వట్లేరు. ఓటీలు ఇచ్చిన పైసలు సరిగ్గా ఇవ్వట్లేరు. మాకు ఏ టైంకి ఏ టైం అని చెప్పట్లేదు. ముగ్గురుతో పని చేపించేది ఒక్కరితోటే చేపిస్తున్నారు. సతాయిస్తున్నారు. మేనేజ్మెంట్ చాలా మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్లస్ మళ్ళీ మాకు సాలరీస్ సరిగా రావట్లేదు. నైట్ అలవెన్స్ ఇవ్వట్లేరు. నైట్ డ్యూటీ చేస్తే కూడా అలవెన్స్ ఇవ్వట్లేదు. నైట్ డ్యూటీలో చాలా టార్చర్ పెడుతున్నారు. మాకు చాలా ఇబ్బందికరమైన డ్యూటీలు ఉన్నాయి. 12 గంటల డ్యూటీలు మాకు వద్దు, మేము చెయ్యం. అదే మేము అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ నుండి వచ్చాము. అపోలో హాస్పిటల్ నుండి మొత్తం అన్ని యూనియన్లు కలిపేసి 3 యూనియన్ల కింద వచ్చాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే 12 గంటల పని విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. 12 గంటలు అంటే చాలా మొత్తం ఇక్కడే అయిపోతుంది. అది మాకు వద్దని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకొకటి రెగ్యులర్ గా ఏ సాలరీ అయితే మామూలుగా వర్కర్స్ కి రావాలో ఆ సాలరీ రావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కోరుకుంటున్నాము. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏవైతే 4 చట్టాలను తొలగించాలని చూస్తుందో వాటిని మేము సమైక్యంగా వ్యతిరేకిస్తున్నాము. మా యూనియన్ అందరి తరఫు నుండి మేము ఇది కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా ఇప్పటికే మామూలుగా 8 గంటల వెంటనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. సాలరీస్ తక్కువ, ఇంకా 12 గంటల విధానం అంటే మేము చేయలేము. మేము దానికి విరుద్ధంగా మేమంతా కలిసికట్టుగా వచ్చి ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. भाई दुनिया में हमेशा के लिए 8 घंटे का वर्ष लगाया, लेकिन अब 12 आवर्स 8 आवर्स का जो पुराना सिस्टम है वही रहना, क्योंकि लेबर अपने घर बीवी बच्चे नहीं रहते क्या, ये रूल बिल्कुल आप रद्द करना बोल के हमारा डिमांड है. सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट से इमीडिएटली ये वापस ले रहे. काला कानून नहीं चलेगा. जय हिंद. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నా పేరు ఎస్ కుమార్, స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం. ఇవాళ తీసుకొచ్చినటువంటి 4 కార్మిక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ 4 లేబర్ కోడ్లు అమలు అవుతారే కార్మిక వర్గానికి చాలా నష్టం ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి వాటిని వ్యతిరేకించాలని దేశవ్యాప్తంగా ఈ రోజు కార్మిక వర్గం పోరాడుతుంది. వాటిని రేపు భవిష్యత్తులో వెనుక తీసుకోకపోతే అవి తీసుకునేంత వరకు కూడా ఇంకా రకరకాలుగా మనం దశల వారిగా బట్టి పోరాటం చేసి గత రైతు ఉద్యమం లాగా ఒక పోరాటాలు చేస్తూ వీటిని మనం వ్యతిరేకిస్తామనేది ఇవాళ కార్మిక వర్గం పిలుపునిస్తుంది. దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సమ్మె జయప్రదంగా కొనసాగుతా ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ లో సుందరా పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ర్యాలీని చేపట్టడం జరిగింది. ఇది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు, అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల భాగంగా ఈ రోజు సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. ప్రధానంగా కార్మికులు చేసేటువంటి పని గంటల్ని ఈ రోజు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచినటువంటి 4 లేబర్ కోడ్ల పేరుతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. దీంతో కార్మికులని కట్టు బానిసలుగా మార్చే విధంగా, కార్మికుల యొక్క శ్రమని దోపిడీ చేసి కార్పొరేట్లు, ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు.
చేస్తా ఉన్నాం. కమిటీ ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెంచిన 10 గంటలు టిఎన్టీయూసీ సెక్రటరీ నేను కేకే రత్నం నా పేరు. ఈ రోజు తలపెట్టిన సమ్మె జయప్రదం కావాలని కోరుతున్నాం. 10 గంటల నుంచి 8 గంటలు తగ్గించాలి. ఎప్పుడు 8 గంటలు ఎలాగైతే కొనసాగుతాయి అయ్యే కొనసాగాలి. మినిమం పని వేళ మినిమం వేజెస్ గురించి అడిగాం. ఇంకా పెండింగ్ లో ఉంది. గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. 26,900 రూపాయలు మినిమం వేజెస్ చేయాలి. పెన్షన్ కూడా 9,000 రూపాయలు పెంచాలి. ఇది మా డిమాండ్. టిఎన్టీయూసీని ఇది మా డిమాండ్. కేకే రత్నం. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ లో నేషనల్ చైర్మన్ గా ఈ రోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అట్లాగే మిగిలిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఈ 4 లేబర్ కోడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్లు, ఎంప్లాయీస్, పెన్షనర్లు అందరూ భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. అట్లాగే ఈ రోజు ప్రభుత్వం వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అనే పేరుతోటి ఉన్నటువంటి పెన్షన్ సౌకర్యాలను కూడా రద్దు చేస్తూ ఉంది. అట్లాగే ఎయిత్ పే కమిషన్ అది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇంతవరకు దాన్ని చైర్మన్ గానీ సభ్యులను గానీ నామినేట్ చేయడం అనేది జరగలేదు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని ఇంతవరకు చెప్పలేదు. అదే విధంగా మొత్తం ఇది కార్మికుల మీద, ఉద్యోగుల మీద, ఆఫీసర్ల మీద, పెన్షన్ల మీద చాలా పెద్ద ఎత్తున అటాక్ అనేది జరుగుతూ ఉంది. ఈ అటాక్ వ్యతిరేకంగా మొత్తం కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ గా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఎన్సీసీపీ ఆల్ ఇండియా కాల్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల పికెటింగ్లోనూ, జైలు పారు, రాస్తా రోకో అటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంది. నా పేరు ఎరగా నాగన్న గౌడ్, స్టేట్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ. ఈ రోజు దేశవ్యాప్తంగా 11 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో గతంలో ప్రకటించిన విధంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క నిరసన బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్ లో, ర్యాలీలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా తను తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలను రద్దు చేసుకోవాలని, లేని ఎడల ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా ఇప్పటికే 20 సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చేపట్టడం జరిగింది. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా దిగ్విజయం అవుతుంది. ఈ రోజు ఈ బంద్, ఈ నిరసన ఈ రోజు పాల్గొన్న మా కార్మికులందరూ కూడా నరేంద్ర మోడీ విధానాలను నిరసిస్తున్నారు. ఏఐటీసీ మేము కార్మికుల జీతాల గురించి కొట్లాడుతున్నాము. అందరూ జీతాలు మాకు 20,000 రూపాయలు పెంచాలని మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు మాకు 20,000 రూపాయల జీతాలు పెంచాలి. మేము అందుకే ఈ ధర్నా చేస్తున్నాము. సెలవులు ప్రకటించాలి, గవర్నమెంట్ హాలిడేస్ మాకు ఇవ్వాలి, బోనస్ కూడా మాకు కల్పించాలి, డిఏలు కూడా కల్పించాలి, అన్ని చేయాలని కోరుతున్నాం. మేము లేబర్, జీఎంసీలో లేబర్ అండి. మాకు జీతాలు పెంచాలి, మాకు జీతాలు పెంచాలి. ఇంకోటి మాకు 26,000 జీతాలు పెంచాలని మా కోరిక. మేము ధర్నా చేయడానికి కూడా అదే మాకు బాధ. సిఐటియు, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో రవాణా కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఆటో కార్మికులకి, ఆల్ డ్రైవర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ 2019లో సవరణలు తీసుకురావాలని, అట్లాగే బిఎన్ఎస్ 106, 112లను రద్దు చేయాలని, అట్లా గవర్నమెంట్ ఒక యాప్ ని తీసుకుని రావాలని, ఇట్లా ఈ లేబర్ కోర్టుని రద్దు చేయాలని చెప్పని ఈ డిమాండ్స్ తో ఈ రోజు మన డ్రైవర్స్ కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. మోడీ గారికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మాటలు కట్టిపెట్టండి, పనిచేయండి. కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకునే అన్ని కూడా కార్మిక వ్యతిరేకంగా ఉంటున్నాయి. వెంటనే మీ చర్యలు వెనక్కి తీసుకోండి. మోటార్ వెహికల్ యాక్ట్ సవరించండి, లేబర్ కోర్ట్స్ రద్దు చేయండి, బిఎన్ఎస్ 106, 112లను రద్దు చేయండి.
అట్లాగే గవర్నమెంట్ యాప్ తీసుకోండి. ఈ రకంగా చేయడం ద్వారా మా మద్దతు పొందాలని చెప్తే ఈ విధంగా మా మీద భారాన్ని పోపి వేధింపులు గురి చేసి మమ్మల్ని గనక ఇట్లా హింస పెడితే మీ సంగతి తెలుస్తామని చెప్పని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకోసం నమస్తే అండి, నా పేరు అన్నపూర్ణ. నేను INTUC ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ రోజు మా ప్రధాన డిమాండ్ వచ్చి ICDS స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మాకు కనీస వేతనం లేదు. మాకు గౌరవ వేతనమే ఇస్తున్నారు, కానీ మేము IT ఉద్యోగుల కంటే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నాం. మాకు పోషన్ ట్రాకర్ NSTS అని 2 యాప్లు వేశారు. అందులో పోషన్ ట్రాకర్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చేది 4,400 మాత్రమే. అది కాకుండా మేము చేసే కష్టానికి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. 50 సంవత్సరాల నుండి చేస్తున్నా మాకు ఎలాంటి PF సౌకర్యం లేదు, హెల్త్ కార్డ్స్ లేవు, పెన్షన్ సౌకర్యం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. మాకు ఇతర శాఖ వర్కులు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. అందుకని మాకు ప్రధాన డిమాండ్ ఒక్కటే, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ మాది. మేము ఇళ్లలో పనిచేసే వాడు గృహ కార్మికుల కోసం పనిచేస్తున్నాము. మాకు వాడికి కనీస సమగ్ర చట్టం కావాలి, వాడికి ESI కావాలి. ఆ తర్వాత వాడికి ఉండడానికి ఇల్లు లేవు, పెన్షన్స్ లేవు. వాడికి ఇవన్నీ కల్పించాలి. ముఖ్యంగా వాడికి వెల్ఫేర్ కోడ్ కావాలి. ఎందుకంటే మహిళలంతా సింగిల్ ఉమెన్స్, వాళ్ళంతా ఒంటరి మహిళలు, భర్త లేదు, కుటుంబాలంతా వాళ్ళు భారం వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వెల్ఫేర్ కోడ్ కావాలి, కనీస వేతన చట్టం కావాలి, వారానికి 1 రోజు సెలవు కావాలి. ఆ 4 కోట్లు రద్దు చేయాలి. మహిళలకు, కార్మికులకు, అందరికీ ఎవరైతే యూనియన్లు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. సామాజిక భద్రత కావాలి, కనీస వేతనాలు చెల్లించాలి. అందరికీ స్వచ్ఛ నమస్కారము. నా పేరు బసంత్ కౌరు. సార్, మేము ఇంత దూరంగా అందరు ఇలా వచ్చే ఒకటే ఉంది మాకు. ఏంటంటే మాకు కరెక్ట్ ఫిక్స్డ్ శాలరీ లేదు. మళ్ళీ టార్గెట్ 5 అని ఎవ్రీ మంత్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకా మా హెల్త్ గురించి ఎవరివి పట్టించుకుంటలేరు. ఒక టైంలో కరోనాలో ఏమో ఆశాలు అంటే అందరికన్నా ఫస్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు మాకు ఎందుకు అడుగుతలేరు. ఇంకా మేము గవర్నమెంట్ కి చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాకు వేతనం సరిగా లేదు, మా హెల్త్ గురించి చూస్తలేరు. కొంతమంది అయితే హస్బెండ్ లేని వాళ్ళు ఆశా వర్కర్లు ఉన్నారు, ఏజ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మాకు పని చాలా ఒత్తిడి ఉంది దీనిలో. మళ్ళీ TB అని, క్యాన్సర్ అని అన్ని పనులు చేసినప్పుడు మాతోని చేపిస్తున్నప్పుడు వీళ్ళు మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు. ఇప్పుడు మేము ధర్నాకి వస్తున్నామని చెప్తున్నారు, మళ్ళీ దేని గురించి మేము ధర్నాకి వస్తున్నాం? మా పిల్లలకి ఇడ్చి, మా భర్తలకి, మా సంసారం అందరూ ఇడ్చి మేము పని చేసినప్పుడు మా గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు వీళ్ళు? థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల మీద దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని బానిసల్లాగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది. బడా పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం, బహుళజాతి కంపెనీలకి లాభాలు తెచ్చే దానికోసం ఈ 4 లేబర్ కోడ్లని 4 సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం నుంచి అమలు జరపాలని కుట్రలు చేస్తుంది. కార్మిక సంఘాల ఐక్యతను దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తుంది. దేశంలో మత విభజనతో ఎట్లయితే పబ్బం నడుపుకుంటుందో కార్మిక శక్తిని కూడా బలహీనపరచాలని చూస్తుంది. కానీ కార్మిక వర్గం ఎవరు మోచేతి నీళ్లు తాగేది కాదు. కార్మిక వర్గం సంపద సృష్టించేది. అందుకనే ఈ నిరంకుశ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఇవాళ 9వ తారీఖు జూలై 2025 ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటానికి కార్మిక వర్గం సన్నద్ధమైంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ కార్మికుల ఆగ్రహాన్ని చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ప్రజా ప్రతిఘటన ఏ రూపంలో పెళ్లిముగుతుందో కార్మిక వర్గం దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. జూలై 21వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. చాలా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంతో లొంగుబాటు వైఖరితోటి, మెతక వైఖరితో అనుసరిస్తున్నాయి. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చాం, ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చారు, మీకు మద్దతు ఇస్తారు. మీరు బీజేపీ ప్రభుత్వం మీద పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే దానికోసం మీ బాధ్యత నిర్వర్తించాలి. లేకపోతే ఇదే లేబర్ కోడ్లు అమలైతే ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి పారిశ్రామిక క్షేత్రంలో రాబోయే కాలంలో రణరంగాలు మారుమోగుతాయి, యుద్ధ చర్యలు మారుమోగుతాయి. అందుకనే కార్మిక వర్గం యుద్ధానికి సిద్ధమైంది. ఈ యుద్ధంలో అంతిమ విజయం కార్మిక వర్గమే అని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వెల్లువ, ప్రజా వెల్లువ, రైతాంగ వెల్లువ అనేటటువంటిది ఈ రోజు 9వ తేదీన సమ్మెలో ఈ రోజు మనం పాల్గొంటున్నటువంటి స్థితి మనకు కనపడతా ఉన్నది. అంటే అర్థం ఈ రోజు గత 11 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పెట్టుబడిదారులకు అనుకూలంగా, యాజమాన్యానికి అనుకూలంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లు అనేటటువంటివి కార్మికుల సంస్కరణ కోసం కాదు, యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు తీసుకొస్తున్నటువంటి ఈ లేబర్ కోడ్లను ఈరోజు తుది కంట ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అంటే కార్మికుల భద్రత కూడా ప్రధానాంశమైనటువంటి ఈ చట్టంలో, కోడ్లలో ఈరోజు సిగాచి కార్మికులు 42 మంది చనిపోవడం అనేటువంటిది అంటే ఆ భద్రతని, కార్మిక సంబంధించినటువంటి ప్రయోజనాలని ఏ మాత్రం లెక్క లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి తార్కాణం అనేటువంటిది సిగాచి మనకు కనబడతా ఉన్నది. అంటే అర్థం ఈ రోజు దేశంలో ఉండేటటువంటి 40 కోట్ల అసంఘటిత కార్మిక వర్గం, 40 కోట్ల సంఘటిత కార్మిక వర్గాన్ని అప్పచెప్పి అసలు ఏ మాత్రం బతుకు లేకుండా, జీవన ప్రమాణాలు లేకుండా జీవించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పిస్తున్నది. అది విద్యార్థి వ్యతిరేక, యువత వ్యతిరేకమైనటువంటి విధానాలు చేస్తా ఉన్నది. దేశంలో ఖాళీ పోస్టులు 20 కోట్లకు పైగా ఈ రోజు ఉన్నప్పటికీ కూడా రైల్వే గాని, ఇతర BSNL గాని, టెలికమ్యూనికేషన్ గాని, LIC గాని వేటిల్లో కూడా భర్తీలు లేకుండా ఈ మొత్తం కూడా అప్పచెప్పడానికి, అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే వాస్తవానికి నరేంద్ర మోడీ బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, మొత్తం వాళ్ళ సప్రయోజనాల కోసం మాత్రమే తన పరిపాలన కొనసాగిస్తుండడానికి అనేక ఉదాహరణలు ఈ 11 సంవత్సరాల కాలంలో మనకు కనబడతా ఉన్నాయి. ఇక అంతిమంగా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని ఎవరిని లేకుండా మొత్తం వాళ్ళ ప్రయోజనాలే ఉండేటట్టుగా, కనీసమైనటువంటి మానవుడి జీవితం కూడా లేనటువంటి ఒక స్థితికి తీసుకురావడం, అందులో భాగంగానే మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలు కూడా చేయడం అనేటువంటిది ఈ సందర్భంగా మనం వ్యతిరేకించాలా. ఇవన్నీ కూడా కార్మిక వర్గంలో వ్యతిరేకత, రైతాంగంలో వ్యతిరేకత, అంటే మత ఉన్మాదం పేరు మీద మరొక 10 సంవత్సరాలు పరిపాలన చేయాలనేటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటం చేయాలని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ కార్మిక లేబర్ కోడ్లు ఏదైతే ఉందో వీటిని ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇవి కనుక పరిష్కరించకపోతే కార్మిక వర్గం, రైతాంగం, కూలీలు పెద్ద ఎత్తున ఈ దేశంలో పోరాటానికి సిద్ధం అవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రియమైన కార్మికులకు, కర్షకులకు, నిరుపేద ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున కేంద్ర ట్రేడ్ యూనియన్స్ SKM ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె, గ్రామీణ ఆందోళనలు విజయవంతమయ్యాయి అని మన రాష్ట్రంలో జరిగిన ఈ ప్రదర్శన చెప్పకనే చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, రైతులు, నిరుపేద ప్రజలు రోడ్లపైకి వచ్చి మోడీ ఖబర్దార్, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే సహించమని చెబుతూ ఈ రోజు ఈ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి బానిస తత్వాన్ని పెంచటానికి పూనుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ కార్మికులను బానిసలుగా మార్చుతున్నటువంటి మోడీ ఖబర్దార్, సహించం ఈ విధానాలను నువ్వు కొనసాగిస్తే. అందుకే కార్మిక వ్యతిరేక 4 కోడ్లను వెంటనే రద్దు చేయమని కర్షకులు కోరుతున్నా, రైతులు కోరుతున్నా, పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, అట్లాగే రుణమాఫీ చట్టం చేయాలి అని, విద్యుత్ సవరణ చట్టం వెనక్కి తీసుకోవాలి అని అనేక డిమాండ్లతో ఈ రోజు ఈ సార్వత్రిక సమ్మె జరిగింది. రెండో వైపున ఈ ప్రపంచాన్ని, దాదాపు దేశాలని గడగడలాడించటానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ కు మోడీ బానిసగా మారి ఆయన ఏ తారీఖున సంతకం చేయాలి వాణిజ్య ఒప్పందాల మీద అంటే ఆ తారీఖున సంతకం చేయటానికి నిసిగ్గుగా మోకరిస్తున్నటువంటి మోడీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదరవు, వద్దు అని గట్టిగా నినదించినటువంటి
చేస్తున్నటువంటి మోడీ, అమిత్ షా వారి పాలన స్తంభింప చేయటానికి కూడా మనం సమాయత్తం కావలసిన అవసరం ఉంది. ఈ రోజున వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ దేశంలో పండించే పంటలు అవి మొక్కజొన్ననా లేకపోతే ఇతర గోధుమనా, ఈ పంటలు మనం తినటానికి కాదట. అమెరికా నుంచి జన్యు మార్పిడి పంటలు మొక్కజొన్ననా లేకపోతే గోధుమనా, పాల ఉత్పత్తులు ఈ దేశానికి దిగుమతి కావాలట. ఈ దేశంలో ఫ్రీ మార్కెట్ లో వారి వస్తువులు అమ్ముడుపోవాలి. మన దేశంలో ఉన్న పాల రైతులు ఏం కావాలా? అందుకోసమే ఈ దేశంలో రైతులు పండించే పంటలన్నీ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు వాటిని కొనుగోలు చేసుకునే కొనుగోలు శక్తి పెరగాలి తప్ప, రైతుల ఆర్థిక స్థితిగతులు పెరగాలి తప్ప. రైతులు ప్రతిరోజు 31 మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ప్రతి గంటన్నరలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది? మరొక వైపున వరల్డ్ బ్యాంక్ ఈ దేశ ఆర్థిక స్థితిగతులు 4వ స్థానంలో ఉన్నాయి అని ప్రకటిస్తా ఉన్నారు. మరి ఆర్థిక స్థితిగతులు ఇంత గొప్పగా ఉంటే నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదు? అందుకోసమే కార్మిక, కర్షక, ప్రజా, యువకుల వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తామంటే ఖబర్దార్ మోడీ అని చెప్పడానికి దేశంలో అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా సమాయత్తం కావాలని కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో కూడా 10 గంటల పని విధానం జీవో వచ్చింది, రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం. అట్లాగే రైతులకు వచ్చే ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరికి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ముగిస్తాను. ఏమైనా కార్మిక సోదరులారా, ఈ రోజు దేశవ్యాప్త సమ్మెతో మోడీ ప్రభుత్వానికి ఖబర్దార్ చెప్పదలుచుకున్నారు కార్మిక సంఘాలు. దేశంలో కార్మికులంటే పెట్టుబడిదారులకు సేవ చేసే మనుషులుగా లేదా లోపరుచుకుని పెట్టుబడిదారులకు దాసోహం అనే వాళ్ళలాగా ఈ రోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా, కార్మిక హక్కులు లేకుండా కాలవేయడానికి ప్రయత్నిస్తున్నందుకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇది విజయవంతమైందని టీఎస్ఐ భావిస్తుంది. అంతేకాదు ఈ రోజు మోడీ ప్రభుత్వం కార్మికులకు జీతం అడుగుతుంటే కార్మిక చట్టాలు మార్చి కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మికులంటే శ్రమ నమ్ముకునే వాళ్ళు మాత్రమే, ఏది చెప్పే బానిసలు మాత్రమే అని అత్యంత చులకన భావంతో కార్మిక రంగాన్ని ఈ రోజు మోడీ ప్రభుత్వం చూస్తుంది. హెచ్చరిక చేయదలుచుకున్నాం కార్మిక సంఘాలందరూ. కార్మికులంటే తమ శ్రమ శక్తిని మాత్రమే పెట్టేవాళ్ళు కాదు, దానికి విలువ కట్టేవాళ్ళు మాత్రమే కాదు, సంఘటిత శక్తితో మిమ్మల్ని కూలుస్తారని చెప్పి కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. అంతేకాదు ఈ రోజు మీరందరూ భావించే కార్మిక సంఘం బిఎంఎస్ కార్మిక సంఘం మేము సమ్మెకు దూరము అని చెప్పింది. దీని అర్థం ఏమిటి? కార్మికుల్లోనే ఉంటూ కార్మిక సంఘాలను ఆర్గనైజ్ చేస్తూ కార్మికుల పక్షాన ఉన్నామని చెప్తూ కార్మికులకు ద్రోహంగా మార్చే, కార్మికులకు నిల్వ నీడ లేకుండా చేసే చట్టాలని మార్పు చేసే దానికి మద్దతు ఇస్తూ ఉంది అని కార్మికులందరూ గుర్తించాలని చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఈ రోజు కార్మికులు కనీస వేతనాలు అడుగుతుంటే 26,000 జీతం అడుగుతుంటే మీకింత జీతం అవసరం లేదని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక వైపు మన శ్రమని దోచుకుంటూ ఇంకా 10 గంటలు పెంచే యాజమాన్యాల కొమ్ము కాసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి 10 గంటల పెంపుడు తక్షణమే విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే కార్మిక సంఘాలు యాజమాన్యాలు మాత్రం అసలు అవసరం లేదు, మమ్మల్ని ఎప్పుడు మా చెప్పు చేతుల్లో ఉండే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కార్మికులుగా, అవుట్ సోర్స్ కార్మికులుగా, కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే ఈ రోజు సమ్మె పిలుపులో భాగంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఏజెన్సీ విధానాన్ని, అదే విధంగా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మనం 6 కాలం కష్టపడి ఒక్కొక్క కంపెనీలో, ఒక్కొక్క పరిశ్రమలో, ఒక్కొక్క సంస్థల్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తే చివరికి మనం రిటైర్ అయ్యి మనము మన కుటుంబం మీద ఆధారపడే పరిస్థితి వచ్చినప్పుడు మనకు పెన్షన్ కి ఒక విధానం లేదు, కేవలం మనం జమ అయిన డబ్బుల మీదనే పెన్షన్ ఇస్తూ ఉంది. అందుకనే మనం కార్మిక సంఘాలందరం కూడా 9,000
16,000 జీతాన్ని ఇవ్వాలి, 9,000 పెన్షన్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి. అట్లాగే భద్రత లేని కార్మిక వర్గం అసంఘటిత రంగం ఉంది. ఆ కార్మికులందరికీ భరోసా ఇచ్చే విధంగా, రక్షణ ఇచ్చే విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని కూడా TUCI ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. మనందరం కూడా ఈరోజు కార్మిక సత్తా అంటే ఏందో రాష్ట్ర రాజధాని కేంద్రం హైదరాబాద్ లో కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన, ఈ పోరాటం అంతా కూడా కార్మికులు తమ హక్కుల డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం చేస్తా ఉన్నారు. మనందరం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనంతా దేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు, అదేవిధంగా స్వతంత్ర ఫెడరేషన్లు, రాష్ట్ర కార్మిక సంఘాలు, పెన్షనర్లు, ఉద్యోగులు అందరూ కూడా ఈ రోజు సమ్మె చేస్తా ఉంటే ఒకే ఒక BMS సంఘం, బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి BMS సంఘం సమ్మె చేయడం లేదు. కానీ సమ్మె చేయకుండా కుంటి సాకులు ఏం చెప్తా ఉంది, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లలో 2 లేబర్ కోడ్లను మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 2 లేబర్ కోడ్లు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? మరి ప్రజలకు చెప్పారా? మీతో పాటు ఉన్నటువంటి కార్మిక వర్గానికి చెప్పారా? మీరు 2 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నటువంటి BMS బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు 2 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రశ్నించకుండా, మిమ్మల్ని సంప్రదించకుండా, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సంప్రదించకుండా ఎవరిని సంప్రదించి మోడీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. అంటే కార్మికులతో సంబంధం లేకుండా యజమానులను, బడా పారిశ్రామికవేత్తలను సంప్రదించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయాన్ని BMS చెప్పకనే చెప్తా ఉంది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా గమనించాలి. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కార్మికుల్ని, కార్మిక వర్గాన్ని సంప్రదించకుండా తీసుకొచ్చిండ్రు. అంటే కార్మికులకు సంబంధించినటువంటి కోడ్లు కాదు. ఈ కోడ్లు అంటే కూడా యజమానులకు సంబంధించినటువంటి కోడ్లు, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి కోడ్లు, వాళ్ళను మధ్య ఉద్దేశించి తీసుకొచ్చినటువంటి కోడ్లు చెప్తా ఉన్నారు. కొద్దిమంది కనీసం చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లలో ప్రిన్సిపాల్ ఎంప్లాయర్, కాంట్రాక్ట్ లేబర్ కోడ్ లో ప్రిన్సిపాల్ ఎంప్లాయర్ అనే పదం లేకుండా, వారికి సంబంధం లేకుండా తీసుకొచ్చారు. అంటే బడా బడా పారిశ్రామికవేత్తలు కార్మికుల జీతాలు ఎక్కువ పోతే కూడా రేపు అడిగేటటువంటి హక్కు లేకుండా ఈ లేబర్ కోడ్లలో తీసుకొచ్చినటువంటి అంశం ఉంది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా జాగృతం కావాలి, కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడడానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో మరింత దూకుడుగా ముందుకు వస్తున్న క్రమంలోనే కార్మిక వర్గం యొక్క మౌలిక హక్కుల్ని రద్దు చేసే ప్రక్రియలో భాగంగా 4 లేబర్ కోడ్స్ ని ముందుకు తీసుకొచ్చింది. అదేవిధంగా రైతాంగానికి భూమి మీద హక్కు లేకుండా మొత్తం భారత వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడం కోసం 3 నెలల సాగు చట్టాలని తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం, రైతాంగం, ప్రజా సంఘాల శ్రేణులు ఇవాళ సార్వత్రిక సమ్మెలో భాగస్వామవుతున్నారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది 4 లేబర్ కోడ్స్, 3 సాగు చట్టాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 26 నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ యూనియన్ నుంచి వచ్చినాము. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో మేమందరం పాల్గొనడం జరిగింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు పని దినాలు 10 గంటలు చేయడం అనేది చాలా అన్యాయకరమైన విషయం. ఇది మోడీ చేసిన వ్యతిరేకత మనకి ఎక్కువ వస్తలేదు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెను నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా పొద్దున నిమ్స్ నుంచి కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 10 గంటల పని దినాన్ని కూడా జీవో తేవడం జరిగింది. దాన్ని నిన్న మా CI2 రాష్ట్ర కమిటీ వ్యతిరేకించడం కూడా జరిగింది. 4 లేబర్ కోడ్ల విధానం గురించి కార్మిక సంఘాలు, కార్మికులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. దీనిని బట్టి మాత్రం బీజేపీ ప్రభుత్వం మీద కార్మికులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తెచ్చిన ఓటేసే మీద
ఓటేస్తే గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోవడంగా మళ్ళీ లేబర్లకు కార్మికులకు ఎంతో కష్టతరమైనటువంటి లేబర్ కోడ్లను ఇలా రద్దు చేయడం ఏ మాత్రము సమంజసం కాదు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని అమలు చేయడం అనేది కూడా ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ మేము ఓటేస్తే గెలిచి మా కార్మికుల ఓట్లతో గెలిచి కార్మికులకే ఈ రోజు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇదే కార్మికులు ఒక్క ఏళ్ళతో ఓటేస్తే మీరు సాధించుకున్న సీట్లను మేము పిడికిలు బిగించినామంటే అవే సీట్లు మీకు లేకుండా పోతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇది ఒక్క రోజుతోనే ఆగిపోయే సమ్మె కాదు. ఈ సమ్మె ద్వారా మీరు తెలుసుకొని మీరేంటి మేము ఎంతగా వ్యతిరేకిస్తున్నామని తెలుసుకొని మీరు తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకున్నారా సరే 10 గంటల విధానాన్ని వెనక్కి తీసుకున్నారా సరే లేదంటే మాత్రం ఈ సమ్మెలు ఈ ధర్నాలు ఈ రాస్తారోకోలు ఇలాగే జరుగుతాయని ఈ సభాముఖంగా మేము నిమ్స్ CIT ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు స్వర్ణ. నేను లేబర్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ కి పనిచేస్తున్నాను. మేము ఎక్కడికైనా సరే పొద్దున్నే ఈ ట్విన్ సిటీస్ లో లేబర్ అడ్డాస్ ఎన్ని అడ్డాస్ ఉంటాయో అన్ని అడ్డాస్ కి విజిట్ చేస్తూ ఉంటాము. అంటే అడ్డాల మీద పనిచేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఇది ఇంటర్నేషనల్ నెంబరు. ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళకి ఎవరికైతే వేజెస్ ఇవ్వరో అంటే ఎంప్లాయర్ యజమాని దగ్గర పనిచేసి కూలి పని చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వరో వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి పనిచేస్తే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఈ రోజు జరిగే CITU ధర్నాలో ఏదైతే ఉందో ఎవరికైతే ఈ విషయం తెలియదో వాళ్ళకి మేము ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి వివరిస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా మా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఏ సహాయమైనా ఎట్టి పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మాకు ఇమీడియట్ గా వాళ్ళ అవసరాలని తెలియపరచాలని కోరుకుంటున్నాము. నా పేరు మంజుల. మా సంఘం గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ రోజు ఇక్కడికి ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. గృహ కార్మికులు 11 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. గృహ కార్మికులని అసలు గుర్తింపు అనేది లేదు. గృహ కార్మికులకి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకు కూడా ESI కార్డు సంక్షేమ బోర్డు అనేది కల్పించాలి. గృహ కార్మికులకు ఒక సమగ్ర చట్టాన్ని అనేది ఏర్పాటు చేయాలి. గృహ కార్మికులని అసలు కనీస వేతనాలు కూడా యజమానులు ఇవ్వట్లేరు. గృహ కార్మికులకి కనీసం 15 నుండి 20 వేల వరకు కల్పించాలని ఈ రోజు మేము ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ మేము ఈ రోజు డిమాండ్స్ చేస్తున్నాము. గృహ కార్మికులను గుర్తించాలనేసి ఒక చట్టం అనేది వస్తే కేంద్ర ప్రభుత్వము మాకు గృహ కార్మికుల సమగ్ర చట్టాన్ని తీసుకురావాలనేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క సమ్మెలో మేము వేలాది మంది గృహ కార్మికులము పాల్గొనడం జరిగింది. మేము గృహ కార్మికులకు ఇంకా మా యొక్క డిమాండ్స్ పైన మేము పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు కూడా చేయబోతున్నాము. ధన్యవాదాలు. ఈ హైదరాబాద్ మహానగరంలో గార్బేజ్ కలెక్టర్స్ అంటే మనము అనకూడదు కానీ చెత్త ఏరివేసే కార్యకర్తలు ఇల్లు తిరిగి చెత్త తీసుకెళ్లే కార్మికులు దాదాపు 1,00,000కు పైగా ఉన్నారు. వాళ్ళ గుర్తించిన వాళ్ళే లేరు. ఈ ఏదైతే అసంఘటిత కార్మికుల యూనియన్ ఉందో అందులో వాళ్ళను కూడా కార్మికులుగా గుర్తించి వాళ్ళకి రోజువారీ వాళ్ళ వేతనాలను మినిమం వేజెస్ లాగా వాళ్ళకు కూడా ఒక వేతనం డిసైడ్ చేసి వాళ్ళకి ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించి వాళ్ళకు కూడా ఒక సోషల్ వెల్ఫేర్ అనేది చేయాలనే డిమాండ్తో మేము ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్నాము. హైదరాబాద్ నగరం మొత్తం మీద 40,000కు పైగా ఇప్పుడు ప్రజెంట్ కార్మికులు ఇల్లు తిరిగి వాళ్ళ చెత్తను చేసి వాళ్ళ అనారోగ్యాల పాలై వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఎటువంటి హామీ లేని పనులను వాళ్ళు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా వారిని గుర్తించి వాళ్ళకి ESI కార్డు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా గవర్నమెంట్ మేము కోరేది ఒక్కటే, అసంఘటిత కార్మికులతో పెట్టుకోవద్దు. అసంఘటిత కార్మికులను గుర్తించి వాళ్ళ జీవితాలను మెరుగుపరిచే విధంగా చట్టాలను రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా
సమ్మె చాలా జయప్రదంగా జరగటం అనేది జరుగుతుంది. కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, శ్రామిక వర్గం అంతా కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో అనేక సమ్మెలు, అనేక బంద్లు కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఎన్ని పోరాటాలు చేసినా తన వైఖరి మాత్రం మార్చుకోకుండా కార్మికుల శ్రమని, కార్మికుల పొట్టగొట్టి, రైతుల పొట్టగొట్టి, ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం వేసి, పని గంటలు పెంచి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇలా కార్పొరేట్లకు మేలు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాలు అనుసరించడం అనేది జరుగుతూ ఉంది. అదే బాటలో ఇవాళ కర్ణాటక, ఆంధ్ర, తర్వాత తెలంగాణ, తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవాళ నల్ల చట్టాలను అమలు చేయడానికి పూనుకోవటం అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయాలని చెప్పేసి జీవో కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మేము పోట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలని అమలు చేయడానికి పూనుకోవటం అంటే వాళ్లకు మీకు తేడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఏదున్నా ప్రజల సంపద మొత్తం కొల్లగొట్టి కొద్ది మందిని బాగు చేసేటువంటి విధానాలు, కార్మికుల పొట్టగొట్టేటువంటి విధానాలు, రైతులకు నష్టం చేసేటువంటి విధానాలు అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ విధానాలను కాక వెనక్కి తీసుకొని రైతు కూలీలకు, కార్మికులకు, పేద ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకోకపోతే రాబోయేటువంటి కాలంలో చాలా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు నడపవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి మరి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈ చట్టాలు, నల్ల చట్టాలు తీసుకురావడం దుర్మార్గం. వాటిని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో రైతు సంఘంగా పాల్గొనడం జరుగుతా ఉంది. ఎందుకంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అన్నారు. అదే రకంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తానన్నారు. అదే రకంగా రైతులకు సంబంధించి అనేకమైన హామీలను ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీల్ని అమలు చేయలేదు. ఆయన అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు రైతుల ఆత్మహత్యలు అనేటి పెరిగాయి తప్ప రైతుల ఆదాయం ఏమీ పెరగలేదు. అదే రకంగా కనీస మద్దతు ధర అనేది అందట్లేదు. ఈరోజు రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. అదే రకంగా రద్దు చేసిన నల్ల చట్టాల స్థానంలో ఈరోజు మార్కెటింగ్ చట్టాలని తీసుకొచ్చి ఈరోజు చాప కింద నీరులాగా ఆ నల్ల చట్టాలని అమలు చేసే ఆలోచనలు చేస్తా ఉన్నారు. అందుకనే చట్టాలకు వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాల్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని తీసుకొని వచ్చేసింది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దానికోసం పూనుకుంటుంది. ఈరోజు గతంలో అనేక త్యాగాలు, బలిదానాలు చేసినటువంటి ఫలితంగా సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా ఈరోజు 10 గంటలు, 12 గంటల దాకా పెంచుకునేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సూచన మేరకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ అనేక రాష్ట్రాల్లో 10 గంటలకు పెంచుతూ ఈరోజు జీవోని తీసుకొని వచ్చేసారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఈ లేబర్ కోడ్లతో పాటు ఈ పెంచినటువంటి పని గంటలు ఏవైతున్నావో ఆ జీవోలన్నింటినీ తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈరోజు కార్మిక సంఘాల యొక్క సమ్మెకు మద్దతుగా మొత్తం దేశంలో ఉండేటువంటి 500 సంఘాలకు పైగా ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా సమ్మెకు మద్దతుగా నిలబడతా ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద వేస్తున్నటువంటి ట్యాక్స్ ని తగ్గించడం వల్ల ఈ రోజు ముడి చమురు మీద 27% ఉన్నటువంటి పన్నుని 17%కే అమెరికా యొక్క ఒత్తిడికి లొంగి ఈ రోజు తగ్గించింది. దీనివల్ల ఈ రోజు పామాయిల్ గాని, వేరుశనగ పండించేటువంటి రైతులు గాని, కుసుమలు పండించేటువంటి రైతులు గాని, నువ్వులు పండించేటువంటి రైతులు గాని తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాదు మీరు గనక మీ దేశంలోనికి వస్తున్నటువంటి వస్తువుల మీద ట్యాక్సులు తగ్గించకపోతే మీ సంగతి చూస్తామని చెప్పి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఆ బెదిరింపులకు భయపడిపోతే గతంలో ఈ దేశ స్వాతంత్రం కోసం, సార్వభౌమత్వం కోసం పోరాడి బలిదానాలు చేసి ఈ దేశం నుంచి బ్రిటిష్ వాడిని, ఈస్ట్ ఇండియా కంపెనీని పారదోలితే ఈ రోజు అదే పేరుతో అమెరికన్ బయోజాతి కంపెనీల్ని మన దేశంలోనికి అనుమతిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. ఈ దేశ ప్రజానీకానికి అందరు కూడా నష్టం చేసేటువంటి చర్య. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోవాలి. అదే రకంగా వ్యవసాయ మార్కెట్ల ముసాయిదా పేరుతో వచ్చినటువంటి విధాన పత్రాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు బీజేపీ విధానాల మీద మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో, కానీ 10 గంటలు పనిని నిర్ణయం చేస్తూ మీరు జీవోని కూడా విడుదల చేశారు. మీరు కార్మిక వర్గం వైపు, ప్రజానీకం వైపు ఉంటారా లేదా మోడీ వైపు ఉంటారా అనేటువంటిది కూడా తేల్చుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ విధానాలు కనుక మార్చుకోకపోతే కార్మిక వర్గం, రైతాంగం, ప్రజానీకం అందరూ కూడా మీకు గుణపాఠం చెప్పడానికి సన్నద్ధం అవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచనం ఇది ప్రపంచనం రా ప్రపంచనం. ప్రపంచనం ఇది ప్రపంచనం రా ప్రపంచనం.